శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈ పరాభవనామ సంవత్సరంలో మూలా నక్షత్రం నుండి రేవతి నక్షత్రం వరకు నక్షత్ర ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రం వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 1. ఇక వీరికి అందాయ ఫలము 2, 2, 2. ఇక ఈ సంవత్సరం వీరికి కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం వీళ్ళు బంధుమిత్రులతో విందు వినోద యాత్రలు చేయటం వల్ల వీళ్ళకు ధన వ్యయం ఉంటుందన్నమాట. అలాగే ఆకస్మిక ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు స్థానచలనము కలిగే అవకాశం ఉంటుంది. అయితే సంఘంలో మాత్రం కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయన్నమాట. ముఖ్యంగా ఈ రాశివారు చండీ హోమము, రుద్రార్చన అంటే శివుడికి పూజ, దుర్గా స్తోత్రము పారాయణం చేస్తూ మొక్కలు నాటుట, సువాసిని పూజ అంటే ముత్తైదులను గనక గౌరవించి వాళ్ళని గనక పూజిస్తే వీళ్ళకంతా మంచి జరుగుతుందన్నమాట. దీని తర్వాత పూర్వాషాఢ నక్షత్రము. ఈ పూర్వాషాఢ నక్షత్రం వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 4. వీరికి అందాయ ఫలము 5, 0, 4. ఇక వీరికి ఈ సంవత్సరం మానసిక చింత ఉంటుంది. అలాగే ప్రయాణాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం మాత్రం వీళ్ళకు ఉంటుంది. దాంతోపాటు నూతన ప్రయత్నాల్లో లాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది. దాంతోపాటు పెద్దల పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. అంటే కష్టపడడం వల్ల వీళ్ళకు బాగా ఫలితం ఉంటుందన్నమాట. ఇక వీరు ముఖ్యంగా శివుడికి అభిషేకము, అలాగే గోసేవ, దాంతోపాటు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయటం, దాంతోపాటు పుస్తక దానాలు కనుక చేస్తే వీళ్ళకు చాలా మంచిదన్నమాట. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 4. ఇక ఈ సంవత్సరం వీరికి అందాయ ఫలము 0, 1, 1. ముఖ్యంగా ఈ నక్షత్రం వారికి ఆర్థిక ఇబ్బందులు, ఆకస్మిక స్థాన చలనము, అలాగే ఆశించిన ఫలితాలకై అధిక శ్రమ చేయాల్సి వస్తుంది. అయితే ఇతరుల యొక్క సహకారంతో అభివృద్ధి ఉంటుంది. దూర ప్రయాణాలతో వస్తు నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వీళ్ళు సుదర్శన హోమము, అలాగే గురుదేవతా పూజ, పెద్దల్ని గౌరవించడం ముఖ్యంగా చేస్తూ వ్యవసాయ పనులకు సహాయ సహకారాలు గనక అందిస్తే వీరికి చాలా మంచిదన్నమాట. తర్వాత శ్రవణ నక్షత్రము. ఈ శ్రవణ నక్షత్రానికి ఆదాయం 8, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఇక వీరికి అందాయ ఫలము 3, 2, 3. ముఖ్యంగా ఈ నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరము గృహ మార్పులు చేస్తారు. కుటుంబ వ్యక్తుల సహకారం ఉంటుంది. బంధుమిత్రుల కలయిక, నిర్మాణ ప్రయత్నాలు చేస్తారనమాట. అలాగే వస్తువాహనాలు కూడా కొనుగోలు చేస్తారనమాట. ముఖ్యంగా ఈ నక్షత్రం వాళ్ళు అరుణపారాయణ లేదా నవగ్రహ హోమము, ఆలయ సేవ, సూర్యోపాసన, దాంతోపాటు మౌనవ్రతం కూడా వీరికి చాలా మంచిదన్నమాట. తర్వాత ధనిష్ఠా నక్షత్రము. ఈ ధనిష్ఠా నక్షత్రానికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 3, అవమానం 7. వీరికి అందాయ ఫలము 6, 0, 0. ఇక ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరము స్థాన మార్పులు, ఆకస్మిక ధన నష్టము, అనారోగ్యము, అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, దూర ప్రయాణాల వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ నక్షత్రం వారు గనక నవగ్రహ హోమము, అలాగే కార్తవీర్యార్జున స్తుతి పారాయణం చేసి పాల వితరణ అంటే పాలు గనక 10 మందికి పంచడం వల్ల వీరికి అంతా మంచి జరుగుతుందన్నమాట. దాని తర్వాత శతభిష నక్షత్రము. ఈ శతభిష నక్షత్రం వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 7. ఇక వీరికి అందాయ ఫలము 1, 1, 2. ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరము మానసిక చింత, ప్రయాణాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే కుటుంబ వ్యక్తుల సహకారం ఉంటుందన్నమాట. నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ధన వ్యయం కూడా ఉంటుంది. పెద్దల పరిచయం కూడా లభిస్తుందన్నమాట. ముఖ్యంగా వీళ్ళు క్షేత్ర దర్శనం, అందున లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఆయన స్తోత్ర పారాయణం చేసుకుంటే చాలా మంచిది. కులదేవతారాధన ఇంకా మంచిది. దాంతోపాటు ఏమైనా మొక్కుబళ్ళు ఉంటే అవి చెల్లించుకుంటే చాలా మంచిదన్నమాట. ఇక
పూర్వభాద్ర నక్షత్రము. ఈ పూర్వభాద్ర నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 3. వీరికి కందాయ ఫలము 4, 2, 4. ఇక ముఖ్యంగా ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరము దగ్గరి వారి వల్ల కీర్తిభంగం కలిగే అవకాశం ఉంటుంది. అయితే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక విజయాలు కూడా ఉంటాయి. నేర్పుతో ఉంటే కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. అలాగే రుణబాధ నివృత్తి కూడా కలిగే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ రాశివారు కనుక సౌర హోమము లేదా సూర్యారాధన చేసుకుంటే వీళ్ళకు చాలా మంచిది. అలాగే ఆది మంగళవారాల నియమం ఉంటే చాలా మంచిదన్నమాట. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 3. ఇక ఈ సంవత్సరం వీరి కందాయ ఫలము 7, 0, 1. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ నక్షత్రం వాళ్ళు వృత్తి వ్యాపారాల్లో శారీరక శ్రమ అధికంగా వీళ్ళకు ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళకు కోర్టు సమస్యలు అలాగే ఆటంకాలతో కూడిన విజయం కూడా ఉంటుందన్నమాట. అంటే మామూలుగా ప్రతి పనిలో ముందు ఆటంకాలు కలిగి తర్వాత విజయం వస్తుందన్నమాట. ఇక కుటుంబ సౌఖ్యము సుఖ సంతోషాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ నక్షత్రం వాళ్ళు గనక అమావాస్య లేదా పౌర్ణమి నాడు చండీ హోమము లేదా రుద్రహోమం చేసుకొని తీపి పదార్థం కనుక దానం చేస్తే వీళ్ళకు చాలా మంచిదన్నమాట. ఇక తర్వాత చివరిగా రేవతి నక్షత్రము. ఈ రేవతి నక్షత్రానికి ఆదాయం 14, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. వీరి కందాయ ఫలము 2, 1, 3. ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరము దేవతా క్షేత్ర సందర్శనము కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆకస్మిక విజయాలుంటాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి అలాగే రుణబాధ నివృత్తి ఉంటుంది. అయితే కొంతమంది నమ్మక ద్రోహాన్ని చేస్తారనమాట. అంటే వీళ్ళు కొంత నమ్మక ద్రోహానికి పాల్పడతారు. కాబట్టి వీళ్ళు గనక ఆ శనేశ్వరుడికి తైలాభిషేకము అలాగే ఆలయంలో తైల సమర్పణ దాంతోపాటు దేవాలయ శుద్ధి నిత్యం ప్రదక్షిణ నరసింహస్తుతి ఈ విధంగా గనక చేసుకుంటే వీళ్ళకు అంతా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఈ పరాభవనామ సంవత్సరంలో మూలా నక్షత్రం నుండి రేవతి నక్షత్రం వరకు ఈ నక్షత్ర సంవత్సర ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.